హైదరాబాద్ దమ్ బిర్యానీ చేయడానికి నేను ప్రాసెస్ మొదలు పెట్టేశానండి. అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా మాత్రమే మిగిలినాయి అనమాట. అవి కట్ చేసేసి నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం పెరుగు అన్నీ కూడా మ్యాగ్నేట్ చేసేసుకుని మసాలా అన్నీ మ్యాగ్నేట్ చేసేసుకుని ఒక పొయ్యి మీద దమ్ వేస్తున్నాను. ఇంకో పైన రైస్ వాటర్ పెట్టేసుకున్నాను. అందులో కూడా మసాలా దినుసులు వేసేసుకున్నానండి. అది బాయిల్ అవుతుంది. పక్కనేమో ఇది చికెన్ ఉడుకుతుంది అనమాట. అది ఉడుకుతుంది. ప్లస్ నేను ఈ పక్కన రెండు కూడా ఒకసారి పెట్టేసుకోవచ్చండి. అది చాలా బాగుంటుంది. బాయిల్ అవుతుంది అనమాట. ఇంకా ఉడకడానికి ఉంది సిద్ధంగా రైసు. ఉడుకుతున్నప్పుడు నేను దీన్ని కూడా చెక్ చేసుకున్నాను. అన్ని ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. ఇంకా అన్నం 70% బాయిల్ అవడానికి నేను వెయిట్ చేస్తున్నాను. 70% ఉడికిన తర్వాత దాన్ని తీసి చికెన్ మీద ఒక లేయర్గా చక్కగా బాగా పరిచేసుకున్నాను అండి. ఎప్పుడైనా బిర్యానీ గిన్నె ఖాళీగా ఉండడానికి చూసుకోండి. మీరు నిజంగా బయట తిన్న బిర్యానీ లాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఒక లేయర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి చికెను మనం ఈరోజు చేస్తే ముందు రోజు నైట్ తెచ్చుకుని మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ మీరు అస్సలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ కూడా మనల్ని ఇంట్లో చేయమంటారు. నేను లేయర్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఫుడ్ కలరు నెయ్యి వేసాను. స్కిప్ అయిందండి ఆ వీడియో. అలా మూత క్లోజ్ చేసి దాని మీద బరువు పెట్టుకున్నాను. ఆవిరి బయటకు వెళ్ళకుండా. నాకైతే ఎప్పుడు ఈ బరువే సరిపోతుందండి. నేను చాలా రోజులైంది బిర్యానీ చేయక. నాకు ఆ బరువు సరిపోతుంది. నేను అలా పెట్టుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుతానండి గ్యాస్. ఒక 15 నిమిషాలు కంపల్సరీ 15 నిమిషాలు ఉంచుతాను. అస్సలు కదపను. ఎందుకంటే నేను వేసిన వాటర్కి ఆ రైస్ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి. నాకు సరిపోద్ది. అలా గట్టి పెట్టి చూడాలి. 15 నిమిషాల తర్వాత కంపల్సరీ రైస్ అంతా ఉడికిపోయిందండి. నేను వడ్డించేసుకున్నాను కూడా. తినడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. ప్లేట్లో పెట్టుకున్నాను. మీకు అదే చెప్తున్నాను. ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసాను. బాగుందండి. అందుకే ఇంకా తినాలని డిసైడ్ అయిపోయాను. చాలా బాగుందండి. బిర్యానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.